రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాకేష్ రెడ్డి. అసలు ఎందుకు కుదేలైంది అనుకుంటారు? రీజన్స్ ఏంది? ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రావడం లేదు. సుమారుగా నెలకు 1500 కోట్ల నుండి 2000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. 87,000 కోట్ల రూపాయల రెవెన్యూ రావాల్సి ఉండే ఇప్పటివరకు, కానీ ఇప్పటివరకు కనీసం 74,000 కోట్ల రూపాయలు కూడా దాటలేదు. ఇటు ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, 10% మేరగా తగ్గిపోయినాయి, స్టాంప్స్ అండ్ డ్యూటీ రెవెన్యూ తగ్గిపోయింది, వెహికల్స్ సేల్ తగ్గిపోయింది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క రెవెన్యూస్ తగ్గిపోయినాయి, హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే బార్స్ కానీ వీటి ఇన్కమ్ కూడా తగ్గిపోయింది, టెక్స్టైల్ ఇండస్ట్రీ కంప్లీట్గా కుదేలైపోయింది. గతంలో 100 రూపాయలు వాళ్ళ ఆదాయం ఉంటే ఈరోజు 80 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది రెవెన్యూ. కాబట్టి దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రైసిస్. మొన్న హిమాచల్, నిన్న కర్ణాటక, నేటి తెలంగాణ. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది 9 నెలల నుంచి జీతాలు లేక మొత్తుకుంటున్నారు. అరే, గ్రామ పంచాయతీ నిర్వహించేటువంటి ట్రాక్టర్లకు డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేవు. వాస్తవం ఇది. బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు, బళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు లేవు, దవాఖాన్లలో మందులకు డబ్బులు లేవు. కాబట్టే మేము చెప్తున్నాము, ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతంగా ముందుకు పోతుంది. రాకేష్ రెడ్డి గారు, కేటీఆర్ అదే చెప్తా ఉన్నారు, మీ పార్టీ నాయకులు అందరూ అదే చెప్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పగూలింది అంటారు. అసలు చెప్తా ఉన్నారు, రీజన్స్ ఏంది? రియల్ ఎస్టేట్ రంగం మీరున్నప్పుడు మంచిగా ఎందుకు ఉంది, ఇప్పుడు ఎందుకు బదిలీ? అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో? అంటే రేవంత్ రెడ్డి గారి అనుభవ రాహిత్యము, అవగాహన రాహిత్యము, విచ్చలవిడి అవినీతి, స్థిరమైనటువంటి ఒక పాలసీ లేకపోవడము, వీటన్నిటి కారణంగా ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డది. ఒకానొకనాడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్కడి నుండి మనం దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్థాయికి వచ్చినాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు కన్స్ట్రక్టివ్గా ముందు తీసుకెళ్లాల్సినటువంటి రాష్ట్రాన్ని ఈయన రేవంత్ రెడ్డి గారు డిస్ట్రక్టివ్గా వెనక్కి తీసుకెళ్తున్నాడు. హైడ్రా, మూసి ప్రక్షాళన గివ్ ఆయన ఎంచుకునేది. ఇది మొదటి సంవత్సరంలో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు గివా ఎంచుకునేది. హైడ్రా వల్ల ఈరోజు ఒక రకమైనటువంటి అభద్రత నెలకొన్నది. అది పెట్టుబడిదారుల్లో కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కోవాలి, ఫ్లాట్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, ఒక రకమైనటువంటి అభద్రతా భావం నెలకొన్నది. దానివల్ల ఎవ్వరు కూడా రూపాయి తీయడానికి ఈరోజు ముందుకు రావడం లేదు, భయపడుతున్నారు. పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి మొదలు పెడితే సాధారణ మధ్యతరగతి ప్రజల వరకు ఈరోజు అందరూ భయపడుతున్నారు. కాబట్టి స్పెండింగ్ లేదు. స్పెండింగ్ లేకపోవడం వల్ల ఈ మొత్తం మార్కెట్లో మనీ అంతా స్టక్ అయిపోయింది, రొటేషన్ లేదు. దాని కారణంగా ఈరోజు అన్ని బిజినెసెస్ కూడా దెబ్బతింటున్నాయి, ప్రజల యొక్క మొరాల్ దెబ్బతింటున్నది, ప్రభుత్వానికి ఆదాయం గండిపడ్డది. దాని ఫలితమే ఈరోజు రుణమాఫీ జరగడం లేదు, రైతు భరోసా లేదు, మందులు లేవు, చాక్ పీసులు లేవు, జీతాలు లేవు. ఈ పరిస్థితి నిర్మాణం. కొత్త వెంచర్లకి, కొత్త కన్స్ట్రక్షన్లకి, కొత్త ప్రాజెక్టులకి అనుమతులు లేవు, అనుమతులు ఇవ్వట్లేదు, పెండింగ్ ఉన్నాయంటారు. ఎందుకు పెండింగ్ ఉంది? ఒకవేళ క్లియరింగ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. వాళ్ళకి ఆదాయం రావాలి కదా. ప్రభుత్వ ఆదాయం గురించి వాళ్ళు ఆలోచిస్తే బాగానే ఉండేది. వాళ్ళ జేబులకు డబ్బులు వస్తలేవు కాబట్టి వాళ్ళు ఆపుతాను. గతంలో టీఎస్ ఐపాస్ విధానం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 21 రోజుల్లో ఎవరికైనా అనుమతి వస్తే వచ్చినట్టు, అనుమతి రాకపోయినా వచ్చినట్టే డిఫాల్ట్గా. అంత అద్భుతమైనటువంటి విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు వేల లేఅవుట్లకు అనుమతి ఇవ్వకుండా నెలల పాటు ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళని తిప్పుతున్నారు, హింసిస్తున్నారు. స్క్వేర్ ఫీట్కు 40 రూపాయలు ఇస్తేనే వాళ్ళకి అనుమతి వస్తుందండి. ఇది వాస్తవం. ఇది వాస్తవం. మీరు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? డైరెక్ట్ ముఖ్యమంత్రిని అంటున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని అంటే ముఖ్యమంత్రి? అరే అంతే కదా మరి. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్? మిస్టర్ రేవంత్ రెడ్డి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. డెఫినెట్లీ మా ఆరోపణ వారి మీదనే, వారు సమాధానం చెప్పాలా. లేదు మాకు చిత్తశుద్ధి ఉన్నది అనుకుంటే చలో అందరికి అనుమతి ఇవ్వు, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వండి. మీరు ఎవరితో మాట్లాడారా? అట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు అసలు వాళ్ళ వ్యాపారస్తుల సంగతి పక్కన పెట్టండి. మీరు చూడండి, గతంలో నెల రోజులు తిరిగినా కూడా హైదరాబాద్లో ఇల్లు దొరకపోయేది రెంట్. ఈరోజు టూలెట్లు దర్శనం ఇస్తున్నాయి.
టూలెట్లు ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్లో ఒక ఉదాహరణ చెప్పిన. కాజాగూడలో ఒక అపార్ట్మెంట్లో 8 ఫ్లాట్లు ఉంటే 3 ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. గతంలో ఆడ ఫ్లాట్ దొరకాలంటే చాలా ఇబ్బంది ఉండేది. చాలా చౌరస్తాలలో మీరు కమర్షియల్ ఫ్లాట్స్ చూడండి, కమర్షియల్ బిల్డింగ్స్ టూలెట్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. దేనికోసము అంటే మళ్ళీ వెనక్కి పోతున్నారు, వలసలు స్టార్ట్ అయినాయి. బిజినెస్లో అమరావతి పోతుంది, డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి. ఇది వాస్తవం, ఇదే జరుగుతున్నది. మళ్ళీ ఇది చాలినట్టు మొన్న సినీ ఇండస్ట్రీ మీద కూడా పడ్డారు. అవును, మీ జిల్లా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆమె మీద ఏం చర్యలు కూడా లేదు, ఎవరు ఆమెను వారిస్తున్నట్టుగా లేదు, ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు వారిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడు ఆమె మంత్రి హోదాలో అంత ఘోరమైనటువంటి కామెంట్స్ చేయడం చాలా దురదృష్టకరం. వరంగల్ అని చెప్పుకోవడానికి మాకు ఇజ్జత్ అనిపిస్తుంది. మళ్ళా సమ్మక్క సారక్క వారసులం, రాణి రుద్రమాదేవి బిడ్డలం అని చెప్తుంది. మొన్న ఒక ఆయన అంటాడు, ఈమె సురేఖ కాదు శూర్పణఖ చెల్లెలు. లక్ష్మణుడు ఆ రోజు ఎట్లయితే శూర్పణఖ ముక్కు చెక్కిండో, తెలంగాణ ప్రజలందరూ ఆ ముక్కు చెక్కితే కానీ ఆమె చక్కగా కాదని ఆయన చెప్తున్నాడు. అంటే నేను చెప్పడం మేము సంస్కారంతో ఉంటాం, కానీ ప్రజలు మాట్లాడుతున్నారు ఆ భాషని. దట్ ఈస్ ద రియాలిటీ. కాబట్టి ఆమె అందరి గతం దవ్వుడు కాదు. నీ గతం దవ్వుతే నువ్వు గంగపాలవుతావు, గంగల దూకాల్సిందే. దండుపాలెం బ్యాచ్ కంటే అధ్వానం వాళ్ళే, దొంగల ముఠాది. ఇక వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అండి? ఆమె మహిళ, నేను ఒక మహిళను, నన్ను మంత్రిని పట్టుకొని అంటారు. నువ్వు మహిళవేనా? అసలు ఒక మహిళకు ఆ భాష మాట్లాడొచ్చా? చాలా దుర్మార్గము. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక మహిళ ఆ రకమైనటువంటి భాషను ఉపయోగించడము చాలా దురదృష్టకరం. చివరిగా రాకేష్ రెడ్డి గారు, నిధులలో ఏముంటుంది, ఆర్థిక సంక్షోభం రాబోతా ఉంది అని చెప్తా ఉన్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు. సిచ్యువేషన్ చూస్తుంటే ఒకే దఫాలో రుణమాఫీ చేసినాము, రైతు భరోసా ఇస్తాము, 500 బోనస్ ఇస్తాము, మీరు అంటారు బడ్జెట్ ఎంత అనేది, మూసీ రివర్ ఫ్రంట్ చేయబోతా ఉన్నాము, చెరువులను కాపాడబోతా ఉన్నాం, అభివృద్ధి చేయబోతా ఉన్నాం, 4th సిటీ నిర్మాణం చేయబోతా ఉన్నాం అంటారు. మీరు నిధులు లేకపోతే ప్రభుత్వం ఇవన్నీ చెప్పరు కదా, ఛాలెంజ్ చేయరు కదా, వాళ్ళు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇట్లా మీరు దాన్ని ఎట్లా చూస్తారు? అసలు నాకు అర్థం కాదు. 4th సిటీ ఎందుకండి? 2nd సిటీ మా వరంగల్ నది కదా. ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. ఎవడన్నా అసలు ప్రభుత్వం సిటీలను నిర్మాణం చేస్తుందా? నాకు అర్థం కాదు. ఓ దగ్గర ఒక కంపెనీ వస్తే ఆడెవడన్నా ఉండాలనుకుంటే ఓ రియల్ ఎస్టేట్ వాడు పోయి ఎవడన్నా ఆడ కూడా లేఅవుట్ చేస్తాడు, ఆడ కొనుక్కుంటాడు. ఎవడన్నా ప్రభుత్వం పోయి లేఅవుట్లు చేస్తాడు. ఏంది ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానిక? ఇక ఆయన బండారం ఏందో బయటపడ్డది కదా నిన్న. నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం ఇచ్చేసిన అన్నాడు. మరి ఏమైంది? మొన్న ఏమన్నాడు? మొత్తం రుణమాఫీ చేసిన అన్నాడు. నిన్న ప్రధానమంత్రికి ఈయనే స్వయంగా లేఖ రాసిండు, నేను 18,000 కోట్లే చేసిన అని చెప్పి. ఇప్పుడు డబ్బులు ఈయన దగ్గర లేవు, డాంబికాలకు పోతున్నాడు. నిజంగా మరి ఏ రకంగా మూసి సుందరీకరణ చేస్తాడు, ఏ రకంగా ఏం చేస్తాడో నాకే తెలియదు. నేను అనుకునే చెప్తున్నా, 150,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఉంటుంది. దానికి ఫస్ట్ 10,000 కోట్లు 20,000 కోట్లు కాంట్రాక్టర్ రిలీజ్ చేస్తాడు. దాంట్లో ఏం వీళ్ళు దండుకుంటారు, తప్పుకుంటారు, వాడు మునుగుతాడు. ఆ కాంట్రాక్టర్ అనేటోడు మునుగుతాడు. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు ఆలోచించుకోవాలి మరి. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం కొట్టుమిడాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే నిధులలో ఏముంది, పంచాయతీ సెక్రటరీలకు ఇంతవరకు జీతాలు లేవు, అనేక నిధులలో ఏముంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక శాఖలలో పైసలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు రాకేష్ రెడ్డి. దీంతోపాటు రానున్నటువంటి రోజుల్లో మూసీ పేరిట దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొండా సురేఖ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను చాలా దారుణంగా ఉన్నాయి. ఆ జిల్లా వ్యక్తిగా నేను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నానంటూ రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.